హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనిలా టైలరింగ్. ఈరోజు వీడియోలో ఇక్కడ ఉన్న మోడల్ ఫ్రాకు కటింగ్ చూపిస్తాను, చూసేయండి. చూడండి, మోడల్ వచ్చేసి ఇలా ఉంటుంది. వీ నెక్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి వీ నెక్, బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్, కింద ఫ్రిల్స్ వస్తాయి. అలాగే ఇది 2 లేయర్ ఫ్రాకు. కింద లేయర్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంటుంది, మిగతా అంతా ఇదొక లేయరు 2 లేయర్ ఫ్రాకు. ఈ ఫ్రాక్ కటింగ్ చూపిస్తాను, చూసేయండి. మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి. ఈ ఫ్రాక్ కోసం జార్జెట్ క్లాత్ 3.5 మీటర్స్ తీసుకున్నాను. లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను. లైనింగ్ పాలిస్టర్ వేస్తున్నాను. బాడీకి కాటన్ లైనింగ్ వేస్తాను. ఇది ఒక 80 పాయింట్స్ తీసుకున్నాను. బాడీకి మాత్రమే కాటన్ లైనింగ్ వేస్తున్నాను. కింద గ్యారాకి మాత్రం పాలిస్టర్ లైనింగ్ మాత్రమే వేస్తాను. బ్యాక్ సైడ్ నేను హుక్స్ కానీ జిప్ కానీ ఏమీ వేయట్లేదు. అది కానీ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ 2 పార్ట్లు కూడా ఒకేసారి కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 4 మడతల మీద ఒకేసారి ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ 2 ఒకేసారి కట్ చేసేటప్పుడు చూడండి, ఇలా ఒక ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొకసారి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. కింద ఖర్చులన్నీ సమానంగా ఉండేలా ఒక లైన్ గీసుకోవాలి. దీనికి 1/2 ఇంచ్ పైకి ఇంకొక లైన్ గీసుకోవాలి. స్టిచ్చెస్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి ఇంకొక లైన్ గీసుకోవాలి. సెకండ్ లైన్ నుంచి లెంత్ తీసుకోవాలి. లెంత్ వచ్చేసి 14 ఇంచెస్. 14 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఎందుకంటే షోల్డర్స్ దగ్గర స్టిచ్చెస్ కోసం కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 14.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. కొంచెం యువతల వైపు కూడా 14.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఈ లైన్కి ఒక 1/2 ఇంచ్ కిందకి ఇంకొక లైన్ గీసుకోవాలి. 1/2 ఇంచ్ స్టిచ్చెస్ కోసం వదిలిపెట్టాం కదా, దానికోసం కిందికి ఇంకొక లైన్ గీసుకోవాలి. పొరపాటున పైకి గీసారనుకోండి, మనకి లెంత్ పెరిగిపోతుంది. కింది వైపుకి మాత్రమే గీసుకోవాలి. సైజ్కి 6 ఇంచెస్ షోల్డర్ తీసుకోవాలి. ఇక్కడ 6 ఇంచెస్ తీసుకుంటే డౌన్ కూడా 6 ఇంచెసే తీసుకోవాలి. ఆర్మ్ హోల్ కోసం డౌన్ కూడా 6 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి కూడా 6 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ స్ట్రైట్గా వస్తుంది. ఈ మార్క్ దగ్గరే మనం చెస్ట్ రౌండ్ తీసుకోవాలి. చెస్ట్ రౌండ్ వచ్చేసి 38 ఇంచెస్. దానిలో 4వ భాగం వచ్చేసి 9.5 ఇంచెస్. ఈ ఫోల్డింగ్ నుంచి 9.5 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచు లేదా 2 ఇంచెస్, మీ ఒక 2 ఇంచెస్ అయినా కూడా పెట్టుకోవచ్చు ఖర్చు. చూడండి, ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం ఇంకొక మార్క్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 36 ఇంచెస్. దానిలో 4వ భాగం వచ్చేసి 9 ఇంచెస్. ఫోల్డింగ్ నుంచి 9 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. డాట్స్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ డాట్స్ వేస్తున్నాను. ఇది ప్రిన్సెస్ కట్ కాదు, నార్మల్గానే బాడీ కట్ చేస్తున్నాను. దానికి డాట్స్ వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ 2 వైపులా కూడా డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. 2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. ఫోల్డింగ్ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇవి కలిపేసుకోవాలి. వేస్ట్ దగ్గర ఎప్పుడు కూడా ఇక్కడ 1 ఇంచ్ మైనస్ చేసుకోవాలి. 1 ఇంచ్ మైనస్ చేసుకుంటే మనకి ఇక్కడ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. లేదంటే పక్కన ఇలా కిందికి లాగేసినట్టుగా అవుతుంది. చూడండి, ఈ గ్యాప్లో ఈ ఫోల్డింగ్ నుంచి ఈ లైన్ వరకు టేప్ పెట్టుకోవాలి. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. డాట్ మార్కింగ్కి ఎప్పుడు కూడా మధ్యలోనే వేసుకోవాలి. ఇలాగూ పైకి 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. 4 ఇంచెస్ పైకి వేసుకుంటే సరిపోతుంది. ఈ గ్యాప్ ఎంత ఉందో 5 ఇంచెస్. ఇక్కడి నుంచి కూడా 5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డాట్స్ వేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ అనేది ఒక 1/2 ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి. షోల్డర్ విడ్త్ 6 ఇంచెస్ ఉన్నప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ మైనస్ చేసుకోవాలి. ఇలా ఆర్మ్ హోల్ డ్రా చేసేసుకోవాలి. ఈ మార్క్ని ఇక్కడ డాట్ మార్కింగ్ వరకు ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసేసుకోవాలి. నేను నెక్ కట్ చేయలేదు. ఫ్రంట్ బ్యాక్ డిఫరెంట్ ఉంటుంది నెక్. అందుకని బాడీ కట్ చేసిన తర్వాత దేనికది బాడీ పార్ట్స్ సపరేట్ చేసుకుని అప్పుడు నెక్ మార్కింగ్ చేసుకోవాలి. బాడీ పార్ట్స్ దేనికది సపరేట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ చూడండి. ఇప్పుడు నెక్ డీప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా టేప్ పెట్టేసుకోవాలి. ఫ్రంట్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్. 7 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ ఇచ్చాం కదా, ఇక్కడ కూడా 3 ఇంచెస్తో లోపల వైపుకి ఒక మార్క్ చేసుకోవాలి.
ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. 6.5 ఉంది. ఇక్కడ కూడా 6.5 ఇంచెస్తో ఒక మార్క్ చేసుకోవాలి. ఈ గ్యాప్ ఇక్కడ కూడా సమానంగా ఉండడం కోసం ఇలా మార్క్ చేసుకుంటే బాక్స్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి వీ నెక్, ఈ మూల నుంచి కింది వరకు కూడా ఇలా క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలి. బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్, డీప్ వచ్చేసి 9 ఇంచెస్. ఈ మార్క్ దగ్గర నుంచి 9 ఇంచెస్కి ఎక్కడికి వస్తే అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్కి ఈ ఫోల్డింగ్ ఈ మార్క్ నుంచి లోపల వైపుకి 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. 8.5 ఉంది. ఇక్కడ కూడా 8.5 ఇంచెస్తో ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ ఒక బాక్స్ షేప్ గీసుకోవాలి. ఈ బాక్స్లోనే మనకి నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్కే పెడుతున్నాను. ఇలా ఒక రౌండ్ షేప్ డ్రా చేసుకోవడమే. హ్యాండ్స్కి లైనింగ్ లేదు, అందుకే నేను కట్ చేయట్లేదు. చూడండి, దీన్ని బట్టి ఇప్పుడు సిల్క్ లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. ఒక బాడీ పార్ట్ ఇలా పెట్టి చూసుకోవాలి, కరెక్ట్గా ఉంది లేనిది సరిపోతే కట్ చేసేసుకోవడం. పాలిస్టర్ లైనింగ్ డబుల్ ఫోల్డ్ చేసుకుని దాని మీద కట్ చేసిన బాడీ పార్ట్ని ఇలా పెట్టుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి లైనింగ్ కట్ చేసేసుకోవచ్చు. గారా కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, లేదంటే మనకి క్లాత్ వేస్ట్ అయిపోతుంది. చూడండి, ఫుల్ లెంత్ వచ్చేసి 43 ఇంచెస్. ఇక్కడ నుంచి షోల్డర్ నుంచి మనకి గారా కింది వరకు కూడా ఉన్న లెంత్ వచ్చేసి 43 ఇంచెస్. దానిలో బాడీ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వేస్ట్ దగ్గరికి ఉన్న లెంత్ 14 ఇంచెస్. మనం ఈ 14 ఇంచెస్ బాడీ అనేది కట్ చేసేసాము. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ కింది వరకు లైనింగ్ కట్ చేయాలి. మెయిన్ క్లాత్ అనుకోండి, మనకి ఇది ఉంది కదా జార్జెట్ క్లాత్ అనుకోండి, ఇక్కడ 2 లేయర్ వస్తుంది. మనకి లైనింగ్కి అయితే 2 లేయర్ అవసరం లేదు కాబట్టి ఇక్కడి నుంచి కింది వరకు కూడా లైనింగ్ కట్ చేసుకోవాలి. ఈ కింది వరకు ఉన్న లెంత్ వచ్చేసి 29 ఇంచెస్. ఇది ఎలా వస్తుంది అంటే ఫుల్ లెంత్ 43 ఇంచెస్లో నుంచి 14 ఇంచెస్ మైనస్ చేస్తే 29 ఇంచెస్ వస్తుంది. క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు. ఫుల్ లెంత్ 43 ఇంచెస్లో నుంచి ఈ బాడీ మెజర్మెంట్ అనేది మైనస్ చేసేసుకోవాలి. 29 ఇంచెస్. ఇక్కడ నుంచి వెస్ట్ దగ్గర నుంచి కింది వరకు 29 ఇంచెస్ కట్ చేసుకోవాలి. 2 మీటర్స్కి సపరేట్ కట్ చేసుకున్నాను గారా కోసం. బాడీ కోసం 80 పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను. చూడండి, ఇలా 4 మడతలు మీద 8 మడతలు వేసేసుకున్నాను. లెంత్ అది చూసుకోవాలి ఒకసారి. మొత్తం లైనింగ్ లెంత్ వచ్చేసి 29 ఇంచెస్ కావాలి. దీనికి కూడా ఫ్రిల్స్ పెడుతున్నాను. ఉన్న గారా మొత్తం కూడా ఫ్రిల్స్ పెట్టేయడమే. 29 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. 30 ఇంచెస్. చూడండి, ఈ పైనుంచి కింది వరకు కూడా 29 ఇంచెస్ ఇక్కడ వరకు వచ్చింది. కింద ఫోల్డింగ్కి కావాలి, అలాగే పైన స్టిచ్చెస్కి ఒక 1/2 ఇంచ్ కావాలి. ఒక 1/2 ఇంచ్ పైకి పోతే ఈ మిగతా ఒక 3 ఇంచెస్ ఉంటుంది. ఈ 3 ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. లేదంటే వద్దు, ఇంత ఫోల్డింగ్ అవసరం లేదు అనుకుంటే ఒక 1 ఇంచ్ అనేది కట్ చేయాలి. నేను కట్ చేయట్లేదు, ఇది మొత్తం ఇలా ఉంచేస్తున్నాను. ఇది కట్ చేయాల్సిన అవసరమే లేదు ఇంకా. ఇప్పుడు జార్జెట్ క్లాత్ మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. కింద ఫ్రిల్స్ కోసం చూడండి, 2 లేయర్ కోసం ఇది కట్ చేసుకోవాలి. లైనింగ్ 29 ఇంచెస్ కట్ చేసాం కదా, ఇది వచ్చేసి 22 ఇంచెస్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లేయరు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లేయరు. ఈ 2 లేయర్కి మెజర్మెంట్ అనేది సపరేట్ చేసుకోవాలి. ఇది ఎలా చేసుకోవాలంటే ఇది మొత్తం కలిపి 29 ఇంచెస్. మనం ఫ్రిల్స్ ఎంత పెట్టాలనుకుంటున్నామో అది 29లో నుంచి మైనస్ చేయాలి. నేను 7 ఇంచెస్ ఫ్రిల్స్ కింద వచ్చేసి 7 ఇంచెస్ ఫ్రిల్స్ పెడదాం అనుకుంటున్నాను. చూడండి, ఈ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్. ఈ 29లో నుంచి 7 మైనస్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 22 వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 7 ఇంచెస్. మొత్తం కలిపి 29 ఇంచెస్. ఇలా చూసుకోవాలి. పైదానికి మాత్రమే ఈ 2 సపరేట్ చేసుకోవాలి. లైనింగ్ అయితే సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉందో అంతా కట్ చేసుకోవాలి. ఈ మొత్తం ఎన్ని ఇంచులు ఉందో చూసుకోవాలి ఒకసారి. లెంత్ వచ్చేసి మొత్తం లెంత్ వచ్చేసి 46 ఇంచెస్ ఉంది. మనకి గారా కోసం ఫస్ట్ లేయర్ కోసం 22 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. 22 ఇంచెస్కి కట్ చేసేసుకోవాలి. మొత్తం 22 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఎందుకంటే కింద స్టిచ్చెస్ పడతాయి, అలాగే పైన స్టిచ్చెస్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 23 ఇంచెస్ కట్ చేసుకోవాలి. చూడండి, 23 ఇంచెస్ ఇక్కడికి వస్తుంది.
ఇక్కడ ఒక చిన్న నాట్ పెట్టుకుని ఇలా అనుకుంటే కట్ అయిపోతుంది, కరెక్ట్గా కట్ అయిపోతుంది. మనం సిజర్తో కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కింది గేరా కోసం ఇది ఒక లేయర్ అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ సపరేట్, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి సరిపడా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక బాడీ పార్ట్ని ఇలా పెట్టేసుకుని కట్ చేసేసుకుంటే రెండు వైపులకి సరిపోతుంది. ఈ మొత్తం లెంత్ విడ్త్ వచ్చేసి 21 ఇంచెస్ ఉంది. మనకి ఫ్రిల్స్ పార్ట్ కావాల్సింది 7 ఇంచెస్. 7 ఇంచెస్ 7 ఇంచెస్ సపరేట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి 7 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి 7 ఇంచెస్కి ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఇక చిన్న నాట్ పెట్టుకొని కట్ చేసేసుకుంటే ఇలా చేసుకుంటే కట్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఒక నాట్ పెట్టేసుకుని ఇలా చింపేసుకోవడమే. ఇవి మొత్తం కింద ఫ్రిల్స్ కోసం. ఈ కింద పైన పీక్ వచ్చేసేసి అప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి లైనింగ్ వేయట్లేదు నేను. 4 మడతల మీద ఫోల్డ్ చేసుకుని కింద 1 ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్ నుంచి లెంత్ తీసుకోవాలి. లెంత్ 10 ఇంచెస్, దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. పైన 10 ఇంచెస్ ఉన్నప్పుడు కింద లోతు వచ్చేసి 3.5 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి ఈ మార్క్ వరకు టేప్ ఇలా పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ వచ్చేసి 18 ఇంచెస్, దానిలో సగం వచ్చేసి 9 ఇంచెస్. 9 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ తక్కువ ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఈ మార్క్ నుంచి ఈ మార్క్ వరకు 9 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్స్ కోసం ఒక 3 ఇంచెస్ పైకి ఇక్కడ మార్క్ ఉంది కదా, ఈ మార్క్ నుంచి ఒక 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ పైకి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఈ రెండు మార్కులను ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. ఫ్రిల్స్ కోసం చేసిన మార్క్ నుంచి ఇలా డ్రా చేసుకోవాలి. ఈ క్రాస్ లైన్ వరకు ఇలా ఒక వంపు డ్రా చేసుకుని ఇక్కడి నుంచి మనం హ్యాండ్ ఎలా అయితే డ్రా చేసుకుంటామో ఒక కర్వ్ షేప్లో ఆ విధంగా డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 12 ఇంచెస్, దానిలో సగం వచ్చేసి 6 ఇంచెస్. ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసేసుకోవాలి. ఇక ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి బాడీకి 2 లైనింగ్లు ఉన్నాయి కదా, ఒకటి పాలిస్టర్, ఒకటి వచ్చేసి కాటన్. ముందు పాలిస్టర్ అనేది యాడ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ అంటే మనకి ఒరిజినల్ క్లాత్ కింది వైపున పాలిస్టర్ వచ్చేటట్టు యాడ్ చేసుకోవాలి. దానిపైన ఇప్పుడు కాటన్ లైనింగ్ యాడ్ చేసుకోవాలి. కాటన్ లైనింగ్ వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, అది మంచి వైపు నుంచి యాడ్ చేసుకుని తిరగ తిప్పేసుకోవాలి. ఇలా 2 లైనింగ్ లేనప్పుడు ఇలా కుట్టి తిరగ తిప్పుకోకూడదు. మనకి నెక్ దగ్గర ఖర్చులు అనేవి బయటికి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకి ఈ జార్జెట్ క్లాత్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా, ఇలా 2 లైనింగ్లు ఉన్నప్పుడు మాత్రమే తిప్పుకోవాలి. ఒకే లైనింగ్ ఉందనుకోండి నెక్ సపరేట్గా యాడ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే నీట్గా ఉంటుంది. ఒకే లైనింగ్ ఉన్నప్పుడు ఇలా కుట్టేసేసి మనం నెక్ కట్ చేసి తిప్పేసుకున్నాం అనుకోండి, మనకి వర్క్ అయితే ఈజీగా అవుతుంది కానీ ఫినిషింగ్ నీట్గా ఉండదు. మనకి ముందు కనిపించేది నెక్కే కదా, నెక్ చుట్టూ ఆ ఖర్చు అనేది పైకి ట్రాన్స్పరెంట్ క్లాత్లో నుంచి బయటికి ఖర్చు కనిపిస్తూ ఉంటే బాగోదు. ఒక్క లైనింగ్ ఉన్నప్పుడు సపరేట్గా నెక్ అనేది మళ్ళీ కట్ చేసుకుని ఫీజింగ్ యాడ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా నెక్ చుట్టూ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని కట్ చేసేసి చిన్న చిన్న నాట్లు పెట్టుకుని లోపల వైపుకి ఇలా తిరగ తిప్పేసుకోవాలి. చూడండి నీట్గా ఇలా తిప్పేసుకున్న తర్వాత పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ అనేది పైకి కనపడకుండా నీట్గా ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ వేసేటప్పుడు ఒక పాయింట్ గ్యాప్తో వేసుకోవాలి. మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు అదే గ్యాప్తో మెయింటైన్ చేయాలి. ఒక దగ్గర పైకి కిందికి అలా వేయకూడదు. నెక్ చుట్టూ కూడా ఒకే విధంగా స్టిచ్ వచ్చేలా చూసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు ఇలా సర్దుకుంటూ వేసుకోవాలి. లైనింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్, లేదంటే ముడతలు వస్తాయి, నీట్గా రాదు. చూడండి నేను ఎలా అయితే కుడుతున్నానో సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోండి. దీని తర్వాత మిగతా ఉన్న లైనింగ్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ షోల్డర్స్ యాడ్ చేసుకుని తర్వాత మిగతా బాడీ పార్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. జార్జెట్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, జరిగిపోతూ ఉంటుంది. చూసుకుంటూ నెమ్మదిగా కుట్టుకోవాలి. చూడండి ఇలా చుట్టూ కూడా కుట్టేసుకోవాలి. కుట్టిన తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి. తర్వాత షోల్డర్ దగ్గర కూడా కుట్టేసుకోవాలి. చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. నేను కట్ చేసేసాను ఆల్రెడీ. ఇలాగే ఫ్రంట్ బాడీ పార్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ సిల్క్ లైనింగ్ యాడ్ చేసేసాను, దానిపైన కాటన్ లైనింగ్ పెట్టి కుడుతున్నాను. చూడండి ఇది వీ షేప్ వచ్చింది కదా, ఈ షేప్ కింది వరకు కూడా ఇలా స్ట్రైట్ కుట్టేసుకోవాలి. ఇంకో వైపు కుట్టేటప్పుడు ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పేటప్పుడు సూది
క్లాత్లో ఉండాలి. పాదం పైకి లేపుకొని అప్పుడు తిప్పుకోవాలి. ఒక పావించి ఖర్చు ఉంచుకొని కట్ చేసేసుకోవాలి. మూలను చిన్న నాటు పెట్టుకుంటే ఈ క్లాత్ అనేది ఈజీగా తిరుగుతుంది. ఇలా తిప్పేసిన తర్వాత మిగతా బ్యాక్ సైడ్ ఎలా అయితే కుట్టామో నెక్ చుట్టూ అలాగే ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. మూల వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ తిప్పుకుంటేనే మనకి నీట్గా ఉంటుంది వర్క్ అనేది. చూడండి ఇంకో వైపు కూడా కుట్టేసాను. ఇప్పుడు లైనింగ్ యాడ్ చేసుకోవాలి. చుట్టూ ఉన్న లైనింగ్ యాడ్ చేసేసుకోవాలి. చూడండి 2 లైనింగ్లు వచ్చినప్పుడు మనకి చక్కగా నిలబడుతుంది నెక్ కానీ మనకి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. షోల్డర్స్ 2 యాడ్ చేసుకోవాలి. బాడీ పార్ట్స్ 2 కలుపుకుంటూ షోల్డర్స్ యాడ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి చివర ఒక పావించి గ్యాప్తో పావించి ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ వేయట్లేదు కదా, ఇలా చిన్న ఫోల్డ్ చేసుకుంటే చూడటానికి నీట్గా ఉంటుంది. ఒక పావించి విడ్త్ వచ్చేలా పట్టీ యాడ్ చేసుకోవాలి. చూడండి చివరి నుంచి యాడ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ హ్యాండ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా చివరి నుంచి యాడ్ చేసుకోవాలి హ్యాండ్ని. మామూలుగా అయితే సెంటర్ నుంచి యాడ్ చేస్తాం కదా, ఇలా ఫ్రిల్స్ వచ్చినప్పుడు చివరి నుంచి యాడ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గరికి నాటు పెడతాం కదా, కట్ చేసేటప్పుడు హ్యాండ్స్కి నాటు పెడతాం కదా సెంటర్లో, ఆ నాటు వచ్చేలాగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఎన్ని వస్తాయో చూసుకొని అన్ని ఫ్రిల్స్ ఆ కుట్టు అవతలకి షోల్డర్ దగ్గర కుట్టు అవతల వరకు వచ్చేలాగా చూసుకోవాలి. ఈ ఫ్రిల్స్ వచ్చేసి ఫస్ట్ మన వైపు ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి నాట్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు రివర్స్లో పెట్టుకోవాలి. ఇంకా యువతల వైపు ఉంటాయి కదా, షోల్డర్కి యువతల వైపు పెట్టే ఫ్రిల్స్ అన్నీ కూడా మిషన్ వైపు ఫోల్డ్ చేసుకోవాలి. చిన్న చిన్న ఫ్రిల్స్ మనకి ఎన్ని ఫ్రిల్స్ వస్తాయో చూసుకొని అన్ని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనకి హ్యాండ్ మళ్ళీ బాడీ పార్ట్కి యాడ్ చేయడానికి సరిపోతుందో లేదో చూసుకొని ఎన్ని ఫ్రిల్స్ వస్తాయో అన్ని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చివరి వరకు కూడా కుట్టేసుకోవాలి. చూడండి ఫ్రిల్ అనేది చక్కగా నిలబడుతుంది కదా. ఇంకో కుట్టు వేసుకోవాలి హ్యాండ్ మీద. ఇంకొక సైడ్ కూడా సేమ్ అదేవిధంగా హ్యాండ్ అనేది యాడ్ చేసేసాను. బాడీకి కింద డాట్స్ వేసుకోవాలి 2 వైపులా కూడా. చూడండి ఇక్కడ గ్యారాకి యాడ్ చేసే క్లాత్కి కింది వైపున నేను పీకో చేసేసాను. వేస్ట్ దగ్గర మనకి 2 ఇంచెస్ ఖర్చు వదిలిపెడతాం కదా, అక్కడ వరకు ఫ్రిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ వరకు ప్లెయిన్గా కుట్టేసుకుని ఆ తర్వాత చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనకి క్లాత్ని బట్టి మనకి ఫ్రిల్స్ అనేవి వస్తాయి. కాకపోతే ఫ్రిల్స్ అన్నీ కూడా ఎన్ని ఫ్రిల్స్ వచ్చినా కూడా దగ్గరగా వచ్చినా దూరంగా వచ్చినా ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఫ్రిల్స్ అనేవి సేమ్ విడ్త్ ఉండాలి. ఫోల్డింగ్ అనేది అన్ని ఫ్రిల్స్కి ఒకే విధంగా ఉండాలి. ఫ్రిల్కి మధ్యలో గ్యాప్ కూడా సమానంగా ఉండాలి. ఇంకొక సైడ్ కూడా బాడీ పార్ట్కి ఖర్చు 2 ఇంచెస్ వదిలిపెట్టేసుకుని మిగతా క్లాత్ అంతా కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఇలా చిన్న పిన్ కానీ లేదా స్క్రూ డ్రైవర్ సాయంతో పెట్టుకుంటే నీట్గా వస్తాయి. చూడండి చివరి ఖర్చు దగ్గర ప్లెయిన్గా కుట్టేసుకోవాలి. చూడండి ఫ్రిల్స్ అన్నీ ఈక్వల్గా వచ్చినాయి కదా. దీనిపైన లైనింగ్ కుట్టేటప్పుడు ఇది చూడండి బాడీ వైపు కొట్టుకోవాలి. బాడీ వైపు లైనింగ్ కుట్టామనుకోండి ఖర్చులు అనేవి మనకి కనపడవు. లైనింగ్ కూడా అంతే, మెయిన్ క్లాత్ ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టామో సేమ్ అదేవిధంగా లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఖర్చు దగ్గర ఫ్రిల్స్ పెట్టుకోకుండా అక్కడ ప్లెయిన్గా కుట్టేసేసి మధ్యలో ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఎన్ని వస్తాయని చూడండి. వేస్ట్ దగ్గర మనకి ఖర్చులు అనేవి ఎక్కడా కనపడకుండా నీట్గా ఉంటుంది. ఇలా కుట్టుకుంటే సైడ్ కుట్లు కుట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ చెక్ చేసుకొని ఎక్కడి వరకు వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్లో సగం తీసుకోవాలి. ఇక్కడ బాడీ పార్ట్లు 2 సమానంగా పట్టుకోవాలి. ఖర్చు దగ్గర ఒక మార్క్ చేసుకొని అక్కడ వరకు కుట్టేసుకోవాలి. చూడండి మనం హ్యాండ్ యాడ్ చేసిన ఖర్చు ఉంది కదా, అది ముందు వైపు ఉండేలా చూసుకోవాలి. వేస్ట్ దగ్గర కూడా అంతే 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడ వరకు కుట్టేసుకోవాలి. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ నీట్గా రావాలంటే చూడండి ఇలా కుట్టుకోండి. మీకు 4 క్లాత్లు సరిగ్గా పట్టుకోండి. లైనింగు అలాగే ఈ ఒరిజినల్ క్లాత్ 2 సమానంగా పట్టుకొని ఒక 2-3 ఇంచెస్ ఇలా స్ట్రైట్ అంటే క్రాస్గా ఒక కుట్టు వేసేసుకోండి. అక్కడి నుంచి మనకి ఒరిజినల్ క్లాత్ మాత్రం పక్కకు తీసుకోండి. పక్కకు తీసుకుని ఇలా కుట్టేసుకోవాలి. లైనింగ్ మాత్రం పక్కకు తోసేయాలి. ఒరిజినల్ క్లాత్ మీదే వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టిచ్ పైనుంచి వేసుకోవాలి. ఒక పావించి గ్యాప్తో వేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు చూడండి ఈ లైనింగ్ మీద కుట్టుపడేలా వేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ లైనింగ్ మధ్యలో నుంచి లోపలికి తోసేసుకోవాలి. నెమ్మదిగా అంటే ఒకేసారి పక్కకి జరిపేసినట్టు ఉండకూడదు. కొద్దిగా జరుపుకుంటూ క్రాస్గా కుట్టు వేసుకోవాలి. అప్పుడే పైన ముడతలు అనేవి లేకుండా నీట్గా వస్తుంది. లేదంటే తిత్తులు వచ్చినట్టులాగా వస్తుంది, ముడతలాగా చూసుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి తోసేయకూడదు. ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. కింద ఫ్రిల్స్ పార్ట్కి 2 వైపులా కూడా పీకో చేసుకున్నాను. ఇప్పుడు చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. నార్మల్ పాదం మీద ఇలా వేళ్లతో తోసినట్టుగా చేసుకుంటే మనకి ఫ్రిల్స్ అనేవి వస్తాయి. చిన్న ఫ్రిల్స్ వస్తాయి. ఇలా తక్కువ క్లాత్తోనే మంచిగా ఫ్రిల్స్ లాగా నిలబడతాయి. ఇలా కుట్టు అనేది స్లోగా కుట్టుకుంటూ ఇలా 2 వేళ్లతో ఇలా తోసుకోవాలి. ఫ్రిల్స్ మాదిరిగా వచ్చేస్తాయి. చూడండి ఎంత చక్కగా వస్తాయో.
మనకి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి వేరే పాదం కూడా ఉంటుంది, దాంతో కూడా వేసుకోవచ్చు మీరు. చూడండి ఫ్రిల్స్ అనేవి నీట్గా వచ్చేసినాయి కదా. ఇలా మొత్తం క్లాత్ అంతా కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఫ్రిల్స్ పెట్టిన తర్వాత మనకి గ్యారా పార్ట్ కింద ఇలా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో యాడ్ చేసుకోవాలి. గ్యారా పార్ట్ 1/2 ఇంచ్ పైన ఈ ఫ్రిల్ పార్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్స్ కొట్టడానికి వేసిన కుట్టు మీద ఇప్పుడు యాడ్ చేసుకునే కుట్టు వేసుకోవాలి. చూడండి ఇప్పుడు పైన చిన్న చిన్న వంకీలు మాదిరిగా వస్తుంది, అవి ఏమీ డిస్టర్బ్ కాకుండా చూసుకుంటూ వేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.